నాయకుడికి లేదు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. మీరు కూడా చేయండి. మేము 2 లక్షలు చేస్తే మీరు 4 లక్షలు చేయండి. మా రైతులు సంతోషిస్తారు, దేశంలో రైతులు సంతోషిస్తారు. ఆనాడు మన్మోహన్ సింగ్ గారున్న నాయకత్వంలో అయింది తప్ప మళ్ళీ రుణమాఫీ చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకొకటి కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. అదేవిధంగా మేము కూడా మళ్ళీ యొక్క రైతు భరోసాని ఇవ్వాలని చెప్పి ఆనాడు గత ప్రభుత్వాలు ఎన్నికల పేరు చెప్పో, ఎన్నికల కోడ్ చెప్పో, నాట్లప్పుడు కాకుండా కోతలయ్యేదాకా కూడా ఇవ్వనటువంటి పెద్దలు ఈనాడు మా రైతు భరోసాను విమర్శిస్తున్నారు. వాళ్ళు గతంలో చూసుకుంటే 18లో మొదలుపెట్టినటువంటి రైతు బంధు ఏనాడు కూడా 4 నెలలు 5 నెలలకి తక్కువ ఎప్పుడూ వేయలేదు. కానీ మన ముఖ్యమంత్రి, ప్రజా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న కష్టాలున్నా మనం పంట కాలానికి వేయాలి, రైతు ఇత్తనం పెట్టుకునే రోజుకి ఆయన జేబులో డబ్బులు ఉండాలి, నాటేసే ముందే నువ్వు డబ్బులు ఇవ్వాలని చెప్పి భట్టి గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రుల యొక్క సహాయ సహకారాలతోటి ఈనాడు ఒకే ఒక్క వారంలో ఏ చరిత్రలో లేదు గత 3 నెలలు 4 నెలలు వేసినటువంటి రైతు భరోసా ఆ రోజు విశ్వవిద్యాలయం నుంచి మేము ప్రకటించాం. ముఖ్యమంత్రి గారు 9 రోజుల్లోనే 9,000 కోట్లు వేస్తానంటే అందరూ కొద్దిగా అపహాస్యం చేశారు. అదేవిధంగా దాన్ని కాదులే అని చెప్పి ధీమా